రంగారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో శనివారం రోజు ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్ విచారణ పేరుతో అక్రమ అరెస్టును నిరసిస్తూ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల వేళ ఇలాంటి కుట్రపూరిత విధానాలు అవలంబించడం సిగ్గుచేటని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భారతీరాజు, జుక్కల్ ఎంపీపీ యశోద, నీళ్లు పటేల్, బొల్లి గంగాధర్, డాక్టర్ రాజు, సొసైటీ చైర్మన్ బాలు, సొసైటీ వైస్ చైర్మన్ యాదవ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బసవరాజ్ పటేల్, వెంకట్ గౌడ్, మైపతి హనుమాన్లు, మహేష్, రామచందర్, నాల్చారు శ్రీనివాస్, మైనార్టీ నాయకుడు ముఖీత్, కలీం పటేల్, గణేష్ గుండా, చేతన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాధినేత మోడీ గారు ఒక మహిళ అనే సానుభూతి కూడా లేకుండా అక్రమంగా ఒక దొంగను ఏ విధంగా అయితే అరెస్ట్ చేస్తారో ఆ విధంగా ఇంటి మీద దాడి చేసి ఈడీ అధికారుల ద్వారా నిన్న అక్రమంగా కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జుక్కల్ నియోజకవర్గంలో మరి కవితక్కకు అండగా ఉండే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఏ రాష్ట్రంలో కూడా ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉన్నారో వారందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసే విధంగా ఏదో ఒకటి సాకు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తాము, ఈడీ నెపంతో, ఐటీ నెపంతో అనేక మంది నాయకులను లోపరుచుకోవడం మనమందరం చూస్తా ఉన్నాం. మన పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ రావు చౌహాన్ గారిని కూడా ఏదో ఒక కేసు సాకుతో మరి వారిని కూడా బీజేపీలో చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాకుండా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో భారతదేశంలోనే